తిరుమల లడ్డు కల్తీ వివాదంపై విచారణ మొదలైంది. తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ నియమించింది. ఈ విచారణ టీం తిరుమల కేంద్రంగా ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులు 4 బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు తయారీ మొదలు నెయ్యి సరఫరా సంస్థల వరకు పరిశీలన చేయనున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వివాదంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. తిరుమల లడ్డు అపవిత్రమైందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనే విషయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. తిరుమల లడ్డూకు సంబంధించి కూడా సిట్టు దాని దర్యాప్తు కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క 3 రోజుల్లో కూడా సిట్టు దాని బృందాంతో కూడా తిరుమలలో కూడా పర్యటించున్నారు. మరోపక్క నిన్న కూడా మనం చూడొచ్చు, చెన్నైలో కూడా ఏఆర్ డైరీలో కూడా వాళ్ళు బృందాన్ని కూడా పర్యటించి కూడా పలు నివేదికలు కూడా కంపెనీ నుంచి కూడా సేకరించడం జరిగింది. మన తిరుపతిలో కూడా వాళ్ళ కార్యాలయం కూడా చూడొచ్చు. దాదాపుగా 3 ఆఫీసులు కూడా అంటే 3 కార్యాలయాలు కూడా వాళ్ళు కావాలని చెప్పి కూడా టీటీడీ ఈవోని కూడా కోరడం జరిగింది. టీటీడీ ఈవో కూడా 3 కార్యాలయాలు కూడా టీటీడీ సంబంధించి కూడా సిట్కి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క లడ్డూకు సంబంధించి కూడా భక్తుల్లో ఉన్న మనోభావాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా సిబిఐ నేతృత్వంలో కూడా ఒక కమిటీని వేయాలని కూడా సూచించిన నేపథ్యంలో సిట్ దాని బృందాన్ని కూడా వేగవంతం చేస్తూ భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా కూడా వాళ్ళు నివేదిక కూడా తయారు చేయాలని కూడా సూచించడం జరిగింది. మరోపక్క సిట్టు కూడా మీడియాకు కూడా ఎటువంటి కూడా వాళ్ళు చెప్పట్లేదు. సో ఏ విధంగా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సో సిట్టుకు సంబంధించి కూడా వేగవంతం చేస్తున్నారు. ఏదైతే కల్తీ జరిగిన నేపథ్యంలో కూడా సిట్టుకు సంబంధించి మనోభావాలు కూడా దెబ్బతినకుండా కూడా సిట్టు దాని దర్యాప్తు కూడా స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క తిరుమలలో కూడా వాళ్ళు నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా ఏఆర్ డైరీలో కూడా వాళ్ళు ఏ విధంగా ప్రొక్యూర్ చేశారు, ఏ విధంగా కూడా వాళ్ళు కోట్ చేశారని కూడా వాళ్ళు క్షుణ్ణంగా కూడా ఫైల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. మరోపక్క టీటీడీ ఈవోకి జేఈఓకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని నివేదికలు సూచనలు చేసిన నేపథ్యంలో కూడా ఏ విధంగా కూడా ఇది కల్తీ జరిగింది, ఏ విధంగా కూడా ఇది లడ్డూకు సంబంధించి కూడా కల్తీ జరిగింది, నెయ్యికి సంబంధించి కూడా ప్రొక్యూర్మెంట్ జరిగిందని కూడా వాళ్ళు పూర్తిగా నివేదిక కూడా టీటీడీ అధికారుల నుంచి కూడా సేకరించబోతున్నారు. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 3 వారాల్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టు కూడా నివేదిక సమర్పించాల నేపథ్యంలో కూడా సిట్ ఏ విధంగా కూడా వాళ్ళు దర్యాప్తు బృందాన్ని కూడా స్పీడప్ చేస్తారు, ఏ విధంగా కూడా భక్తులకు దీనికి సంబంధించి కూడా మనోభావాలు కూడా దెబ్బతీయకుండా కూడా సిట్ సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వనుంది. మరోపక్క ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా లడ్డూ కల్తీకి సంబంధించి కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి కూడా ఇష్యూగా మేల్కొనింది. ఏదైతే సామాన్య భక్తుడి కాడి నుంచి విఐపి భక్తుడు కూడా లడ్డు కల్తీ జరిగిందా లేదా అని కూడా వాళ్ళకి ఇంకా కూడా డౌట్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకి వాళ్ళకి ఏ విధంగా నివేదిక ఇస్తారు, సుప్రీంకోర్టు ఏ విధంగా భక్తులకు సంబంధించి కూడా వీళ్ళు నివేదిక సమర్పించి కొద్దిగా క్లారిటీగా ఇచ్చి సో స్వీకరించిన లడ్డూను కూడా ఎటువంటి కల్తీ జరిగిందా లేదా అని కూడా కొద్దిగా స్పష్టత వచ్చే నేపథ్యంలో కూడా మనం అతి కొద్ది రోజుల్లో కూడా సిట్టు సమర్పించే నివేదికలో కూడా బయట రానుంది. సో కెమెరామెన్ రమణతో సిట్ కార్యాలయం నుంచి మహేష్.